హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ రోజుటి వ్లాగ్ ఏంటంటే గోంగూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని విజిట్ చేసేసి మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ గట్టిగా మోగించండి. నేను నా ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ చేయడం మర్చిపోకండి. ఒక కట్ట గోంగూర తీసుకొని ఆకుల వరకు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి అండ్ కేజీ చికెన్కి కూడా మనము ఒక్క కట్ట వేస్తే సరిపోతుంది అన్నమాట. మేమైతే హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ తెచ్చాము చికెను. ఇంకా ఒక కట్ట గోంగూర ఒలిచి పెట్టేసి ఇంకా దాన్ని బాగా వాటర్లో 2 times దాకా వాష్ చేసి నెక్స్ట్ బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 tablespoon అలాగా దాంట్లోనే గోంగూర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోంగూర చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది ఈజీగా. ఫ్రై అవుతున్నప్పుడు గోంగూరని మనం కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ప్రతి ఆకు కూడా ఫ్రై అవుతుందన్నమాట. అది ఫ్రై అయ్యే కొద్దీ దాంట్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి అది కొంచెం పేస్ట్ లాగా అలా అవుతుందన్నమాట. ఇంకా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, అలాగే వదిలేయకుండా ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయే వరకు. అప్పుడు మనకి ఇంకా థిక్ పేస్ట్ లాగా వస్తుందన్నమాట. అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. మనం కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే లేదంటే అడుగంటేస్తుంది అన్నమాట. ఒక 5-10 minutesకే అది బాగా ఫ్రై అయిపోతుంది కలిపెట్టే కొద్దే. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఆనియన్స్, టమాటాస్, చిల్లీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని దాంట్లో మనము బిర్యానీ మసాలాలు అవన్నీ ఉంటాయి కదా, చెక్క, మొగ్గ, యాలుకలు, బిర్యానీ ఆకు, కొంచెం సోంపు అవన్నీ వేసుకోవాలి. వేసుకొని అవి కూడా చిట్పట్లాడే వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. 2 అయితే సరిపోతుంది. కొంతమంది అయితే ఆ గోంగూరలోనే ఫ్రై చేసుకుంటుంటారు. ఆ గోంగూరలో ఫ్రై చేసుకున్నా కానీ ఓకే, అది పెద్దోళ్ళు అయితే తినగలుగుతారు. మరి చిన్నపిల్లలు ఉండే వాళ్ళు అయితే కొంచెం కర్రీ అంత ఎక్కువ కారం అయిపోతుంది గోంగూరలో కానీ మనము పచ్చిమిరపకాయలు వేసుకుంటే. ఇంకా మా పాప ఉంది కాబట్టి నేనైతే గోంగూరలో వేయట్లేదు. ఆల్రెడీ నేను 1 hour బ్యాకే చికెన్ని బాగా క్లీన్ చేసుకొని వాటర్లోనే అలాగే కొంచెంసేపు అలా నానబెట్టి ఆ వాటర్లోని ఉప్పు కూడా వేసాను అనమాట. అంటే ఉప్పు నీటిలో ఒక 1 hour పాటు చికెన్ని క్లీన్ చేసుకొని నానబెట్టాలి. అలాగే నెక్స్ట్ మనము ఈ కర్రీ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు కర్రీ మొత్తం చేసేసుకున్న తర్వాత మనం చికెన్ డైరెక్ట్గా ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాం కాబట్టి దాన్ని తీసుకొని డైరెక్ట్గా మనం కర్రీలో అయితే వేసేసుకోవచ్చు. మనం అలా ఉప్పు వేసుకొని ఒక 1 hour పాటుగా నానబెట్టుకుంటే మనకి చికెన్ అనేది జ్యూసీగా వస్తుంది. ఈ గోంగూర చికెన్కే కాదు, ఏ చికెన్ చేసుకున్నా కానీ ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. నిజంగా చికెన్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మిర్చి కూడా ఫ్రై అయ్యాక నేనైతే ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. సండే కాబట్టి ఇంకా ఆల్రెడీ మనకి ఏమైనా అయిపోయిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా రీఫిల్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే నేనైతే ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మా ఇంట్లో అయిపోయిందని చెప్పి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొత్తగా వేసాను అనమాట. ఈరోజే వేసాను కాబట్టి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ బాండిల్లోనే మనము గోంగూర కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ బాండిల్ ఇంకా కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేసింది. అందుకని అది అలా ఉందన్నమాట. దాంట్లోనే మనం కొంచెం క్లీన్ చేసుకున్నట్టు అనుకోకపోయినా పర్వాలేదు. ఆ గోంగూర పక్కన వేసుకొని ఇంకా ఆయిల్ వేసుకొని దానిలోనే కర్రీ కూడా చేసేసుకోవచ్చు. కాబట్టి నేను అలాగే చేసుకుంటున్నాను. ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆల్రెడీ ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానని చెప్పాను కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 tablespoon దాకా వేసుకోవాలి. 2 tablespoon వరకు వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉంటే అది బాగా ఫ్రై అయిపోతుంది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగే దాంట్లో ఉంటుంది కూర టేస్ట్ అంతా.
అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే నేను ఏ ఇంగ్రీడియంట్ వేయను. అది బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా మంచి స్మెల్ వచ్చేంత వరకు అలాగే ఫ్రై అవనిస్తాను. ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ ఉన్నాయి కదా, అవైతే వేసేసుకోవాలి. టమాటాస్ అయితే వేగేదానికి చాలా టైం పడుతుంది కాబట్టి టమాటాస్ వేసాక కొంచెంసేపు అలా వెయిట్ చేయాలన్నమాట. టమాటాస్ మనకి బాగా తొందరగా ఫ్రై అవ్వడానికి నేనైతే సాల్ట్ వేస్తుంటాను. టమాటాలు వేసిన వెంటనే సాల్ట్ కానీ వేస్తే మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది. అందుకని నేను ఇప్పుడైతే కల్లుప్పు వేస్తున్నాను. కర్రీ కాబట్టి కల్లుప్పు వేస్తున్నాను. ఫ్రైస్ అలాగైతే సాల్ట్ వేస్తుంటాను అనమాట. ఎక్కువగా కల్లుప్పే యూజ్ చేస్తుంటాను. గడ్డుప్పు అంటారు కదా అది. ఇంకా అది వేసి కొంచెంసేపు అలాగానే వదిలేస్తే టమాటాస్ కూడా ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ మెత్తగా బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తేనే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. కాబట్టి టమాటా కానీ ఆనియన్ కానీ రెండు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంతమంది అయితే ఫ్రై అంతగా అవ్వనివ్వకుండా అలాగే ఉడికిపోతాయిలే అని చెప్పి వేసేస్తూ ఉంటారు. ఒకదాని పక్కన ఒకదాన్ని అలాగ వెంట వెంటనే వేస్తూ ఉంటారు. అలా వేస్తే నాకు ఎందుకో టేస్ట్ వచ్చినట్టు అనిపించదు. నిజంగా టేస్ట్ కూడా రాదనమాట. నెక్స్ట్ టమాటాలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకొని 1 అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా చికెన్ని. ఇంకా చికెన్ని కూడా అలాగే ఆ పచ్చి చికెన్ని అలాగే వేసేసుకోవాలి డైరెక్ట్గా. ఈ కర్రీకి మనము ఆల్రెడీ బాయిల్ చేసుకోమన్నమాట చికెన్ని. అంటే ఆవగించుకుంటారు కదా పసుపు ఉప్పు వేసి, అలా అయితే చెయ్యము. ఎందుకంటే మనకి దీంట్లోనే ఫ్రై అవుతుంది చికెన్ డైరెక్ట్ కర్రీలోనే. ఇంకా అది అలాగే కానీ వదిలేస్తే దాంట్లో నుంచి కూడా నీళ్ళంతా ఊరి ఇంకా బాగా కుక్ అవుతుంది కదా చికెన్. అందుకని ఇంకా అలాగే వదిలేయాలి. కొంచెం అలాగే మూత పెట్టేసుకొని ఆ చికెన్ బాగా కుక్ అవ్వనివ్వాలి. అది కొంచెం మెత్తబడింది అని మనకు అనిపిస్తే అప్పుడు పసుపు అండ్ కారం 2 వేసేసుకోవాలి. కారం అయితే మనకి తగినట్టు వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అవి కూడా మిక్స్ అయ్యేలాగా గంటెతో కలిపెట్టుకొని నెక్స్ట్ లిడ్ కానీ పెట్టేస్తే ఇంకా చికెన్ ఇంకా బాగా కుక్ అవుతుంది. నేను ఫస్ట్ టైం గోంగూర చికెన్ చేసినప్పుడు యూట్యూబ్లో చూసే చేశాను. నిజంగా ఎంత టేస్టీగా వచ్చిందంటే అసలు ఇది ఎందుకు నేను వీడియో తీయలేదా అనిపించింది. అందుకని చెప్పి ఈసారి అయితే తీస్తున్నాను. నెక్స్ట్ లిడ్ పెట్టి ఆ చికెన్ ఇంకా కుక్ అయ్యాక తర్వాత మనం చికెన్ మసాలా అండ్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కలిపెట్టుకొని ఇంకా కొంచెం అలా కుక్ అవ్వనిచ్చి తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి చికెన్లో, అంటే ఇంకొంచెం గ్రేవీ కోసం అని చెప్పి. గోంగూర చికెన్ కర్రీ ఫస్ట్ నేను తినింది మా హస్బెండ్ చేసినప్పుడు. అసలు గోంగూర చికెన్ కర్రీ ఉంటుందా అని కూడా నాకు తెలియదు అనమాట. ఫస్ట్ మా ఆయన గోంగూర చికెన్ కర్రీ అండ్ గోంగూర చికెన్ బిర్యానీ 2 అట్ ఏ టైం చేశాడు. ఒకేసారి చేసినప్పుడు ఆ గోంగూర చికెన్ బిర్యానీలోకి ఆ గోంగూర చికెన్ కర్రీ నాకు అంతగా అనిపించలేదన్నమాట. నేను ఇంకా సెకండ్ టైము ఎందుకో గోంగూర చికెన్ చేద్దాము అనిపించి చేశానన్నమాట. నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే, అంటే ఫస్ట్ టైం కదా ట్రై చేయడం అని చెప్పి 1/2 kg చికెన్ తీసుకొని వచ్చి ట్రై చేసాము. నిజంగా చాలా బాగా వచ్చింది. ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటే బాగుండేది అనిపించింది అనమాట. అంత బాగా నచ్చేసింది. ఈవినింగ్కి కూడా మిగలలేదన్నమాట. అంత హ్యాపీగా తినేసాము ఫుల్గా, నేను మా హస్బెండ్ అండ్ మా పాప కూడా. కారం ఎక్కువ లేదు కాబట్టి పుల్లగా ఉంది కాబట్టి తను కూడా ఎంజాయ్ చేస్తూ తినేసింది. అందుకని ఈసారి కూడా ట్రై చేస్తున్నాను. నేను ఆల్రెడీ పోయినసారి వీడియో పెట్టాను కదా షార్ట్ వీడియో, అందుకని ఇంకా లాంగ్ వీడియో పెడదాము. ప్రాసెస్ కూడా కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని చెప్పి ఈసారి అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా వాటర్ కూడా పోసి చికెన్ అంతా బాగా కుక్ అయిన తర్వాత మనము చికెన్ ఇంకా అయిపోతుంది లాస్ట్ స్టేజ్లో అని అనుకున్నప్పుడు బాయిల్ చేసుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. గోంగూర కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఆ కర్రీ అంతా వచ్చి కొంచెం పైన పడడం అదంతా జరుగుతుంది. కాబట్టి స్లోగా మిక్స్ చేసుకొని చికెన్ అంతా కలిసేలాగా నెక్స్ట్ మనం లిడ్ పెట్టేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే
మనకి యమ్మీ గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా టచ్అప్ కోసం మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. చికెన్లో వెరైటీ రెసిపీస్ కోసం సెర్చ్ చేసే వాళ్ళందరూ, ఎదురు చూసే వాళ్ళందరూ, చికెన్ ఎంత తిన్నా బోర్ కొట్టదు అనుకునే వాళ్ళందరూ ఈ గోంగూర చికెన్ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే సింపుల్గా చేసుకోవచ్చు, చాలా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం నిజంగా వేరే లెవెల్ వస్తుంది. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలాగా. ఇంకా ఆయిల్ అంతా సపరేట్గానే అయిపోతే మనకి కర్రీ అంతా ఫినిష్ అయిపోయినట్టే. ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు ఈ కర్రీ చూపించాలనుకున్నాను, అందుకని చేసి చూపించాను. మీకు కానీ నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, ఒక్క లైక్ చేసేయండి గాయస్. లైక్ చేయడం మర్చిపోకండి, ప్లీజ్ డూ లైక్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మన వీడియోస్ అన్నీ ఒకసారి విజిట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్టే ట్యూన్డ్ గాయస్.